హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిన్నటి వీడియో అనమాట. సో నిన్న సండే కదండి. సో సండే మార్నింగే లేచిపోయారు అనమాట పిల్లలైతేని. సండే మాత్రమే లెగుస్తారు, మిగతా రోజుల్లో అయితే అస్సలు లెగరండి. మార్నింగ్ 6 కల్లా లెగిసిపోయారు. అయితే ఇంక నేను కూడా లెగిసిపోయాను అనమాట. ఇంక లెగిసి ఏం చేశానంటే ఫస్ట్ వాళ్ళ బ్యాగులన్నీ ఖాళీ చేశాను. బాగా మట్టి పెట్టేసినాయండి. అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, ఇంకా బండి మీద పెట్టుకున్నప్పుడు కట్ట పక్కన బురద కట్ట పడిపోతుంది అనమాట. సో కొంచెం మట్టి మట్టిగా ఉన్నాయి. సో అట్లని అయితే నానబెట్టేసాను ఇంక లెగిసిన వెంటనే. అయితే ఈ రోజు డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకే నేను త్వరగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నానండి. అలాగే ఈ రోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. అదే చికెన్ బిర్యానీ. చాలా మంది చికెన్ బిర్యానీ తిన్నప్పుడు ఏంటంటే ముక్కలు అంత ఇష్టంగా తినరండి. ఎందుకంటే అందులో ఉన్న ముక్క చప్పబడిపోతా ఉంటది కదా వాటర్ లో ఉడికినప్పటికి. అలా ముక్క చప్పబడకుండా ఎలా వండుకోవాలన్నది చూపిస్తానండి. చాలా బాగుంటుంది వీడియో అయితే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ఈ వీడియో ఎలా ఉన్నదన్నది తప్పకుండా కామెంట్ చేసేయండి లాస్ట్ వరకు చూసి. అయితే ఈ రోజు మేము మార్నింగే లేచిపోయామండి. ఈ రోజు సండే అనమాట. అంటే నిన్నటి వీడియో ఇది. సో మార్నింగే లేచిపోయాము. మీకు తెలుసు కదా సండే అంటే మా ఇంట్లో పొద్దుటే లేచిపోతారు పిల్లలు అయితేని. అయితే ఇంక ఈ రోజు డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంట్లో సామాన్లన్నీ అయిపోయినాయండి. ఇంకా సామాన్లు తెచ్చుకోవాలన్నమాట. సరుకులు అంటే గ్రాసరీస్ అయితే తెచ్చుకోవాలి. అయితే టీ పొడి అయిపోయింది. టీ పొడి అయిపోయి ఒక 5 days అయితే అవుతుంది అనమాట. ఇంకా సండే డిమార్ట్కి వెళ్తాం కదా అని చెప్పేసి ఇంక తీసుకురాలేదు. అయితే ఇంక రోజు కాఫీ తాగుతున్నాము. ఇంక ఈ రోజు కూడా మార్నింగ్ మా హస్బెండ్ కాఫీ పెట్టమన్నారు. పక్కనైతే పాలు పెట్టినండి. ఇంకో పక్కన వచ్చేసి తిబ్బ రొట్టె అయితే వేస్తాను అనమాట. అదే మినప రొట్టె అయితే వేస్తున్నాను. చెప్పాను కదా మార్నింగే మేము డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. అందుకే ఇంక ఎర్లీగా లెగిసిపోయారు కాబట్టి ఇంక ఇంట్లో పనులు అయితే ఫాస్ట్ గా చేసుకుంటున్నానండి. అంటే ఒక మినప రొట్టె అయితే అయిపోయిందండి. ఇంకోటి అయితే వేసేసాను అనమాట. ఇది కొంచెం కాలడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా అలా స్టవ్ మీద అయితే పెట్టేశాను. అయితే ఇది మాడిందేమో అనుకుంటారేమో, కాదండి మాడలేదు. మాకు అలా క్రిస్పీగా ఉంటుంది ఇష్టం అనమాట. నేనైతే ఈ పై లేయర్ అంతా తీసుకుని లాస్ట్ తింటాను. ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది, నాకు క్రిస్పీగా ఉంటే ఇష్టం అనమాట. అది అయితే పిల్లలిద్దరికి అయితే వేసి ఇచ్చేసానండి. ముందు రోజు నైట్ నేను ఉప్మా చేశాను అనమాట. ఉప్మాలోకి పల్లీలు పుట్నాలు కలిపి 2 చట్నీ చేశాను. సో ఆ చట్నీ అయితే ఉన్నదనమాట. ఆ చట్నీ వేసి అయితే పిల్లలిద్దరికి ఇచ్చేసానండి. లోపల అయితే బట్టలు అయిపోయినాయి అనమాట. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను. అలాగే పిల్లల బ్యాగులు నానబెట్టాను కదండి, అవి కూడా బ్రష్ పెట్టి బాగా ఉతికేసాను అనమాట. చాలా మురికైతే వచ్చింది. సో బ్రష్ పెట్టి పామేసిన తర్వాత అప్పుడైతే వాషింగ్ మిషన్ లో అయితే వేసేసాను. ఎందుకంటే మామూలుగా బాతుల్లో గుంజేయచ్చు. అలా గుంజితే ఏంటంటే ఇక వాటర్ కారుతానే ఉంటాయి. అదే వాషింగ్ మిషన్ లో వేసేసాను అనుకోండి, అది మొత్తం డ్రై అయిపోయి వస్తుంది కాబట్టి త్వరగా ఆరిపోవడానికి అయితే ఉంటది. మళ్ళీ రోజు మండే కదా, మళ్ళీ స్కూల్కి పట్టుకెళ్ళాలి. ఇంకా అలా నీరు కారుతుంటే త్వరగా ఆరదు. అలాగే వర్షాకాలం ఒకటి కాబట్టి ఇంకా వర్షం పడతా ఉంటుంది ఏదో ఒక టయాన్ని. ఇంకా అందుకే వాషింగ్ మిషన్ లో అయితే వేసేసాను అనమాట. ఇంకా బట్టలు కూడా అయిపోయినాయండి. ఇంకా బట్టలు కూడా వేసేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదండి. ఆల్రెడీ ఎప్పుడో రొట్టె వేసాను కదా, ఇంక ఇంట్లో పనులని ఇవన్నీ చేసుకుని తర్వాత ఇంక ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా చేయలేదు. ఆయన కూడా వాటర్ ఇవన్నీ తీసుకురావడానికి అయితే బయటికి వెళ్ళి వచ్చారనమాట. అది ఇంకైతే చట్నీ వేసుకుని అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన తర్వాత అప్పుడైతే డీమార్ట్కి అయితే వెళ్తామండి. డీమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ మా అమ్మాయికి వేసిన డ్రెస్ విరాజ్ది అనమాట. పైన టీ షర్ట్ వచ్చేసి విన్నుది, కింద ప్యాంట్ వచ్చేసి విరాజ్ది. వాడికి ఏమో టైట్ అయిపోయి విన్నుకేమో లూజ్ అయిపోయి అన్నట్టు ఉన్నాయి బట్టలు. వాడికి అయితే చాలా ప్యాంట్లు అయితే ఉన్నాయండి. అవన్నీ టైట్ అయిపోయినాయి అనమాట. ఎప్పుడో 3 years 4 years బ్యాక్ తీసిన బట్టలు. అంటే జీన్స్లు త్వరగా పాడవ్వవు కదండి, అవి ఏమో విన్నుకేద్దామంటే లూజ్ అయిపోతుంది అనమాట. బక్కమ్మ ఏమో ఇంకా లావ్ అవ్వట్లేదు, అలాగే సన్నంగానే ఉంటది. అయితే ఇప్పుడు ఒక డ్రెస్ అయితే అది ఒక ప్యాంట్ అయితే వేసాను. ఆ ప్యాంట్ కి బెల్ట్ అయితే పెట్టాను అనమాట. సో ఏదో ఇంకా అలా అయితే వేసాను. పాడేయాలంటే మనసు అప్పట్లేదు. అవేమో దళసరగా ఉన్నాయి, ఇంకా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి అనమాట. చిరగకుండా ఎక్కడ చిరుగు రాకుండాని. అలాగే చాలా బట్టలు అయితే బయట పాడేసేదాన్ని అండి. అంటే ఇక్కడ ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఇంకా అది కుత్తుని పాడేస్తాను అనమాట. అలాగే ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్న ప్యాంట్లు కూడా పాడేయాలని చెప్పేసి ఇంక విన్నుకి వేద్దామని చెప్పేసి అలా ఒక 5 ప్యాంట్లు అయితే పక్కన పెట్టి ఉంచాను. సో అది ఇంకా నెక్స్ట్ అయితే డీమార్ట్కి అయితే వచ్చేసామండి. ఇంకా డీమార్ట్ లో ఏంటంటే కింద కావాల్సినన్ని తీసుకున్నాం అనమాట. ఇంకా పైకి అయితే వచ్చాము. మా హస్బెండ్ రెయిన్ కోట్ తీసుకుంటాను అంటున్నారు. సో రెయిన్ కోట్ చూద్దామని చెప్పేసి పైకి అయితే వచ్చాము. అయితే ఇక డ్రెస్సులు అయితే బాగున్నాయండి. ఇవి 2 piece కుర్తీస్ అనుకుంటా, ప్యాంటు ఇంకో టాప్ వస్తుంది. ఇవి వచ్చేసి 800 అలా అయితే ఉన్నాయన్నమాట. నాకైతే వైట్ కలర్ ఫ్రాక్ అయితే నచ్చిందండి. ఫ్రాక్ అంటే ఏమి కాదు, షార్ట్ ఉంటుంది అనమాట. మనకి మొక్కల దాకా వస్తుంది, మొక్కల కింద దాకా వస్తుంది.
సో ఇందులో అయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పింక్, ఎల్లో, స్కై బ్లూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను ఏం తీసుకోలేదండి, ఇంకా అలా చూసాను. 2 పీస్ కుర్తీస్ కూడా ఉన్నాయి, అవి కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటి నుంచి మా హస్బెండ్ అంబ్రెల్లా తీసుకుందాం అనుకుంటున్నారండి, అదేమో కుదరట్లేదు అనమాట. ఇంక ఈసారి అయితే తీసుకున్నారు. మాకేమంత ఏం అవసరం లేదు అంబ్రెల్లా, అంటే రెయిన్ కోట్లు ఉన్నాయి కాబట్టి ఇంకెక్కడికెళ్ళినా రెయిన్ కోట్ వేసేసుకోవచ్చు. మా హస్బెండ్ ఏంటంటే నేను సింపుల్ గా బయటకు వెళ్ళినప్పుడు గట్రా ఉండట్లేదు అని చెప్పేసి ఆయన అయితే తీసుకున్నారనమాట అంబ్రెల్లా అయితేని. ఇంక తర్వాత ఇంకా చెప్పుల కడగ అయితే వచ్చామండి. విరాజ్కి చెప్పులు ఉడిపోయి అనమాట, అంటే తెగిపోయి. వాడికి చెప్పులు తీసుకుందామని వచ్చాము, కాకపోతే ఇవి చూసాం కానీ ఇవంతా ముందు వాడవు కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకా బెల్ట్ చెప్పులు అయితే తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నాను, చాలా రీజనబుల్ గానే ఉన్నాయి, చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి పిల్లలకి. సో చూసానమాట చాలానే. ఇంకండి బెల్ట్ అయితే చూస్తున్నాను, ఇంకా సైజ్ ఇవన్నీ చెక్ చేయాలి కదా, ఇవన్నీ చెక్ చేస్తున్నాను. నేను కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ ఏం మోడల్స్ ఏం లేవండి. సరేలే ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి చూడలేదు అనమాట ఇంక నేను. అయితే మేము మా హస్బెండ్ మే నెలలో ఏం చేశారంటే మామూలుగా టికెట్ ఎవరో బుక్ చేయమన్నారని చెప్పేసి టికెట్ అయితే బుక్ చేస్తున్నారండి. చేస్తున్నప్పుడు మళ్ళీ మేము దివాళీకి అయితే వెళ్తాం కదండి, అప్పుడు వెళ్ళినప్పుడు టికెట్స్ ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తే అసలు ఒక్క టికెట్ కూడా లేదండి. మామూలుది అయితే స్లీపర్స్ది అసలు టికెటే లేదనమాట. మొత్తం అన్ని ఫుల్ అయిపోయి వెయిటింగ్ లిస్ట్ లో అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఏసీ అయితే బుక్ చేసేసారండి. ఇప్పుడే మళ్ళీ దగ్గరికి వచ్చినప్పుడు చేస్తే మళ్ళీ ఉంటాయో ఉండవో, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడో దీపావళికి వెళ్ళినప్పుడుది అప్పుడు ఒక 3 months ముందే చేసేసారనమాట. సో అలా ఉన్నాయి టికెట్స్. స్లీపర్స్ ఏమంటే బోగిలు 2 ఇస్తున్నారండి, లేకపోతే వేరేతో ఇంకో ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ఏంటంటే మొత్తానికి 26 hours 28 hours పడుతుంది అనమాట. అదైతే మొత్తానికి లాంగ్ అయిపోతుంది కదని చెప్పేసి ఇంక ఇదే బుక్ చేస్తారు. మేము ఊరు వెళ్ళాలంటే ఎన్ని నెలల ముందు టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుందో చూసారు కదా. సో అలా ఉంటుంది అనమాట. డిమార్ట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. నేను డిమార్ట్ కి వెళ్లే ముందే నేను ఈ చికెన్ అంతా బయట పెట్టేసి వెళ్ళాను అనమాట. ఈ చికెన్ మా హస్బెండ్ తీసుకొచ్చారు కదండి, చికెన్, మటన్, ఫిష్ ని. సో అప్పుడు చికెన్ లో నేను సాల్ట్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే బయట తీసాను అనమాట. నేను డిమార్ట్ కి వెళ్లే ముందు బయట తీసాను, ఇంకా కూలింగ్ అంతా తగ్గింది. ఇప్పుడైతే ఇదంతా ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 స్పూన్ కారం, ఇంకా కొంచెం పసుపు, సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ అయితే చాలా తక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే ముందుగానే సాల్ట్ మిక్స్ చేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ అయితే యాడ్ చేశాను. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుందామని అని చెప్పేసి ఇందులో 1 స్పూన్ గరం మసాలా, ఇంకా 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకున్నానండి. సో ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 టీ స్పూన్స్ వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసుకుని ఒక 1/2 hour పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ లోపల బిర్యానీ రైస్ కూడా నానబెట్టేసాను. అయితే ఇంకా డిమార్ట్ నుంచి వచ్చినప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపించింది అనమాట, సోంపాపిడి. యాక్చువల్లీ సోంపాపిడి మామూలుగా ఉంటది కదా, ఇది ఏంటంటే చాక్లెట్ సోంపాపిడి అనమాట. సో మా హస్బెండ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నది, ఒకసారి ట్రై చేస్తానని చెప్పేసి తీసుకున్నారండి. చెప్పాలంటే నేను ఏమి కొనుక్కోనండి, ఇంట్లో కావాల్సినవి తీసుకునే వస్తానన్నమాట. ఒక్కోసారి మా హస్బెండ్ ఇలాంటివి తీసుకుంటా ఉంటారు. బానే ఉంది కానీ అంత టేస్ట్ అనిపించలేదు, అంటే దీనికన్నా మామూలుదే బెటర్ అనిపించింది అనమాట. ఇంక పిల్లలకు కావాలంటే ఫస్ట్ అయితే అది ఓపెన్ చేశానండి. యాక్చువల్లీ పాప్కార్న్ కొనుక్కున్నారనమాట వాళ్ళు వచ్చినప్పుడు, చీజ్ పాప్కార్న్ అమ్ముతారు కదా, అదైతే తీసుకున్నారు, అది తిన్నారు. తర్వాత వచ్చేసి తీయమన్నారు అనమాట. ఇంకా వాళ్ళకి తీసి ఇంక నేను కూడా ఒకటి తిన్నాను అదనమాట. ఇంకా తర్వాత అయితే బిర్యానీ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా కడాయి పెట్టుకున్నాను, అందులో ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, 1 టీ స్పూన్ గీ అయితే వేసుకున్నాను. అది ఇటెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నానండి. బిర్యానీ స్పైసెస్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఒక 2 ఆనియన్ ని ఇలా చాపర్లో వేసుకుని సన్నగా చాప్ చేసుకున్నానండి. మామూలుగా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా ఏంటంటే కొంచెం పొడవుగా అలాగే సన్నంగా వస్తాయి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేశాను. ఆనియన్స్ కూడా వేసేసానండి, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఇదేంటి వాటర్ ఇన్ని అడ్డుగా పెట్టుకుని చేస్తానని అనుకుంటున్నారా, నా దగ్గర ఉన్న కెమెరా స్టాండ్ అయితే ఇరిగిపోయిందండి. ఇంత ముందు అయితే పెద్ద స్టాండ్ ఉండేది, అది ఇరగొట్టేయడు మా అబ్బాయి. ఇప్పుడు చిన్నది ఉన్నది, అది కూడా ఇరగొట్టేయడు అనమాట. ఏదో అది అలా స్టాండ్ లా, అంటే చిన్నదన్నా కొంచెం బాగానే పనిచేస్తుంది కదా అని చెప్పేసి అలా యూజ్ చేశాను. ఇప్పుడు దాన్ని కూడా ఇరగొట్టేయడు. అదేదో కొంచెం ఇప్పుడు అలా నిలబడుతుంది, హైట్ సరిపోవట్లేదు అని చెప్పేసి అలా వాటర్ టిన్ మీద అయితే పెట్టానండి. సో అదనమాట, అందుకే వాటర్ టిన్ నాటి పెట్టాను. నాకు వంట చేయడానికి అయితే కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఇంకా అలా చేసేసాను అనమాట. అయితే ఇంకా అది కొనాలంటే ఇప్పుడు 800-900 ఉండాలి. ఇప్పుడు అంత నా దగ్గర లేదని చెప్పేసి ప్రస్తుతానికి ఏదో ఉన్నదంత అలా సరిపెడుతున్నాను అనమాట.
అయితే ఇంకొన్ని ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఫస్ట్ కూడా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇంకెక్కువ యాడ్ చేయలేదనమాట. ఇంకా అది కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసేసానండి. చికెన్ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టాలి. మూత పెడితే ఏంటంటే మనకి అందులో ఉన్న వాటర్ అయితే వస్తుంది కదా. ఇంకొన్ని చూసారు కదా, ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఆ ముక్కలు ములిగేదాకా వాటర్ అయితే వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. ఆ మూత పెట్టి ఉడికినప్పుడు ఏమవుతుందంటే ఆ మసాలా అంతా ముక్కకైతే పడుతుంది అనమాట. సో ఆ వాటర్ ఇంకిపోయేదాకా మనం ముక్కనన్నది ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఇంకా మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి ఒక లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ముందు మనం ఉప్పు కారం మిక్స్ చేసుకున్నప్పుడు లెమన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయి ఇప్పుడు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా, వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన ముక్కల్ని అంటే ఇంకా ఆల్మోస్ట్ ముక్క అంతా ఉడికిపోవాలండి. ఈ విధంగా ఉడికిన ముక్కల్ని సెపరేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓన్లీ ముక్కలు ఒకటే పక్కకైతే తీయేసుకోవాలండి. సో ఇలా ముక్కలు తీసుకుంటే ఏంటంటే మనకి ఏ టైంలో మనం బిర్యానీలో వేసుకోవాలన్నది చూపిస్తాను. ఈ విధంగా సెపరేట్ చేసుకుంటే ఏంటంటే ముక్క అన్నది చప్పబడకుండా ఉంటుంది. సో ఇదిగోండి మొత్తం అంతా తీయేసుకున్నాను కదా, ఇంకా కొంచెం వాటర్ ఇలా ఉన్నది అందులోని. ఆ వాటర్ ఏంటంటే కొంచెం ఇంకిపోవాలన్నమాట. మళ్ళీ మనం రైస్ వేసామనుకోండి, మళ్ళీ ఈ వాటర్ ఇంకా రైస్ వేసిన వాటర్ ఎక్కువైపోయి మళ్ళీ చీడిపోతుంది. కాబట్టి ఇది కొంచెం బాగా హై ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత ఇందులో మనం వాటర్ అయితే వేసేసుకోవాలి. సో మీరు ఎన్ని బియ్యం తీసుకుంటున్నారో దాని తగ్గట్టు అయితే వేసుకోండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అది ఎక్కువ సేపు నానింది కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాను. సో వాటర్ వేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో మనం ఎక్కువ సేపు నానబెడితేనే బాస్మతి రైస్ అన్నది పొడవుగా అయితే వస్తుంది అనమాట. అప్పుడే బాగుంటుంది చూడటానికి కూడా. సో ఈ విధంగా రైస్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 70% అయితే ఉడకాలన్నమాట రైస్. సో చూస్తున్నారు కదండి, ఇంకా 70% అయితే ఉడికిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా పక్కకు తీసుకున్న చికెన్ ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇందులో ఇంకా వాటర్ అయితే ఉన్నాయి. వాటర్ అయితే మొత్తానికి ఇంకిపోలేదు అనమాట, ఇంకా వాటర్ అయితే ఉన్నాయి. ఈ చికెన్ ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఫాస్ట్ గా మిక్స్ చేయకండి, స్లోగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తే ఏంటంటే రైస్ అనేది ఇడిపోతుందండి. అలా ఇడవకుండా ఉండాలంటే కొంచెం అలా ఒక లైట్ గా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇందులో అయితే ఇంకా వాటర్ ఉన్నాయండి. రైస్ అయితే 70% ఉడికింది అనమాట. సో హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 10 minutes అయితే ఉడికించాను. తర్వాత అయితే ఇంక సిమ్ లో అయితే పెట్టేశాను అనమాట. సో సిమ్ లో పెట్టిన తర్వాత అప్పుడు నేను 70% ఉడికిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు సిమ్ లో పెట్టుకుని ఒక 5 minutes ఉడికించుకున్నామంటే సరిపోతుంది. సో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ముక్క చప్పబడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ముక్కకు మసాలా అలాగే ఉంటది అనమాట. ముక్క అసలు చప్పగా అవ్వకుండా ఉంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నది. ఇందులో నేను చూసారు కదా మీరు, ఒక కొత్తిమీర లేదు, పుదీనా లేదు, ఏమీ లేదు, అయినా కానీ చాలా టేస్టీగా ఉందనమాట. మీ దగ్గర అన్నీ ఉన్నా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఏమీ లేవు, అందుకే నేను ఇలా సింపుల్ గా అయితే చేసుకున్నాను. టేస్ట్ కూడా ఎక్కడంటే ఎక్కడ మారలేదండి, చాలా బాగుందనమాట. ముక్క కూడా చాలా టేస్టీగా ఉంది. మీకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగున్నది. ఇలా మేము సైడ్ పెరుగు పెట్టుకుని అయితే తిన్నామన్నమాట. ఇంకా పిల్లలిద్దరికి అయితే పెట్టి ఇచ్చేసానండి. ఇంక పిల్లలిద్దరికి పెట్టి ఇచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారనమాట. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంక మేము కూడా తింటున్నాము. సో ఒకసారి మనం బిర్యానీ కానీ లేకపోతే పలావ్ కానీ ఏం చేసుకున్నా సరే ఆ కింద నుంచి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోమనుకోండి, అది చల్లారిన తర్వాత కూడా అలాగే లూజ్గా ఉంటది అనమాట. అంటే పొడి పొల్లాడుతూ ఉంటది, అలా ముద్దలా లేకుండానే. లేదంటే ఒకసారి మిక్స్ చేయకుండా వదిలేసామనుకోండి, అది అలాగే ముద్దలా అయితే బిగిసిపోతుంది అనమాట. ఒకసారి ఈ టిప్ కూడా ట్రై చేయండి. ఇంకా మాకైతే లంచ్ అయితే అయిపోయిందండి. ఇంకోండి డిమార్ట్ నుంచి వచ్చినప్పుడు ఇవి తీసుకున్నారనమాట, డ్రాయింగ్ బుక్స్. సో కలర్స్ వేసుకుంటామని చెప్పేసి ఇంక తీసుకున్నారు. ఇద్దరు అయితే ఇంక తినేసిన తర్వాత కలర్స్ అయితే వేస్తున్నారండి. అయితే మేము ఒక మూవీ అయితే చూసాము లంచ్ చేసినప్పుడు. అదేంటంటే త్రిష మూవీ అనమాట. అంటే సిరీస్, మూవీ కాదు. అప్పుడు ఏంటంటే అది డైరెక్ట్ కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. మా హస్బెండ్ ఏం చేశారంటే ఇలా స్క్రీన్ కాస్ట్ అయితే చేశారు. ఆ సిరీస్ ఆఫ్ చేసి ఇంక వీడియో ఆన్ చేయగానే టీవీలో కూడా వస్తుంది. అలా కాసేపు ఫన్నీగా ఇంక పిల్లలు అయితే ఆడుకున్నారనమాట. ఇంక తర్వాత డిమార్ట్ నుంచి ఏం తీసుకొచ్చానన్నా చూపిస్తాయండి. ఫస్ట్ అయితే మా అబ్బాయికి చెప్పులు అన్నాను కదండి, సో చెప్పులు అయితే తీసుకున్నాను అనమాట. ఇంక మా హస్బెండ్ అయితే రెయిన్ కోట్ తీసుకున్నారండి. మా హస్బెండ్ అయితే దూరం వెళ్తున్నారు డ్యూటీకి అయితేని. సో వర్షాలు అయితే గట్టిగా పడుతున్నాయి. ఉన్న రెయిన్ కోట్ ఏమో చిరిగిపోయింది అనమాట. అందుకే ఇది రెయిన్ కోట్ అయితే తీసుకున్నారు. ప్యాంట్ వచ్చింది, అలాగే పైన కోట్ అనమాట. మొత్తం అంతా 500 అయితే అయ్యింది. తర్వాత అంబ్రెల్లా అయితే తీసుకున్నారు.
తీసుకున్నాము. ఇదైతే 300 అయితే పడిందండి. సో బ్లాక్ కలర్ తీసుకున్నాము. ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి. మా హస్బెండ్ అలాంటివి తీసుకోమంటే వద్దు, మళ్ళీ ఆడోళ్ళు వేసుకునేదాని ఉంటది, నేను వేసుకుంటే బాగోదు అంబ్రెల్లా అని చెప్పేసి అంటున్నారు. దాంట్లో ఏముందండి, ఒక ఏదైనా వేరే కలర్ ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి అంటే లేదు ఇదే తీసుకుందాం అని చెప్పేసి అది తీసుకున్నారనమాట. ఇంక నేనైతే లెగ్గిన్ అయితే ఒకటి తీసుకున్నానండి 200 అనమాట. సో క్వాలిటీ బాగుంది కదా అని చెప్పేసి బ్లాక్ కలర్ ఎక్కువ వాడతాను నేను. సో బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇలా స్నాక్స్ బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇవి రెండుని, ఇవి వచ్చేసి 85 రూపీస్ అనమాట. ఏంటంటే వీళ్ళు స్కూల్లో స్నాక్స్ అయితే పెట్టమంటున్నారండి. ఆల్రెడీ స్కూల్లో పెడతారు, మిగతా పిల్లలు కూడా తెచ్చుకుంటున్నారంట. ఇంక వాళ్ళేమో మాకు కావాలి మాకు కావాలి అంటున్నారు. చిన్న చిన్న బాక్సుల్లో పెడుతున్నాను కదండి, అందుకే కొంచెం పెద్ద బాక్స్ ఉంటే బాగుంటది అని చెప్పేసి ఈ బాక్స్ అయితే తీసుకున్నాము. ఇది 85 రూపీస్ ఎంతోనమాట. తర్వాత అండి స్నాక్స్ అండి, ఈ రొస్కులు మా అబ్బాయి వద్దురా వద్దురా అంటే రొస్కులు అయితే తీసాడు. రొస్కులు ఇప్పుడు ఎవరో తినట్లేదు, ఎప్పుడో తిన్నాం రొస్కులు అయితేని. ఒరే ఎందుకురా అని చెప్తే కావాలి కావాలి అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట. అలాగే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నామండి. ఇవి ఇవి వీటిని ఏంటో అంటారు, స్టిక్స్ లా ఉంటాయి కదా, సో అట్లా పేరు అయితే గుర్తు రావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. నేను ఒకటి చాక్లెట్ ఫ్లేవర్, ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత డార్క్ ఫ్యాన్సీ, ఇంకా ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి వైపర్స్ అండి. ఇవి ఎంత అలా వాడినా సరే మనకి బాగా యూజ్ అవుతాయి కదా, కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి, స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కట్టని. సో అదైతే ఒక సెట్ తీసుకున్నాను. అది 99 రూపీస్ ఎంతో ఉన్నదనమాట. తర్వాత మిక్చర్లు అండి, ఇక్కడ మిక్చర్లు అయితే చాలా బాగుంటాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి మిక్చర్లు అయితేని. మన సైడ్ పోల్చుకుంటే మాత్రం ఇంకా చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. సో మా హస్బెండ్ అయితే ఈ 2 ప్యాకెట్లు కంపల్సరీగా వెళ్ళినప్పుడు తీసుకుంటారు ఆయన అయితేని. ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. కొబ్బరికాయ అయితే 23 రూపీస్ అనమాట. ఇక్కడ బయట అయితే 35 రూపీస్ ఎంతో తీసుకుంటున్నారు. సో సరేలే ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంకొక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. తర్వాత అయితే చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నానండి. నేను ఎప్పుడో మీషోలో తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత అది సైడ్ అయితే పగిలిపోయింది అనమాట. సో దాన్ని అలా యూస్ చేస్తా వచ్చాను, కానీ ఇప్పుడు మొత్తం పుచ్చి పట్టేసింది అదంతాని. అంటే బాగా వాటర్లో ఎక్కువ తడిపినా చేసినా సరే పుచ్చి పట్టేసింది అనమాట. ఇంకైతే దాన్ని తీయేసాను. ఇంకా ఆన్లైన్ లో కొన్ని కన్నా ఇంకా ఇందులో కొందామని చెప్పేసి డిమార్ట్ లో అయితే చూసాను. 220 రూపీస్ అయితే ఉన్నదండి. ఇంకా అదైతే తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో ఇది లేకపోతే అసలు రోజే గడవదు అనమాట. అదే టీ అండి. సో టీ పొడి అయితే తీసుకున్నాను, అగ్ని అనమాట. ఇది హాఫ్ కేజీ వచ్చేసి 100 రూపీస్. వాటి నుంచి రాగానే బ్యాగ్ అయితే చూపించాను కదండి, దానిపైన అగ్గిసులు ఇవన్నీ ఉన్నాయి కదా. యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకా కొన్ని చెప్పారండి సరుకులు. సో ఆ డైపర్స్ ఇవన్నీ తీసుకురమ్మన్నారు అనమాట. ఇంకా అవన్నీ తీసుకొచ్చినాడు. ఇది చాలా పెద్ద బ్యాగ్ అయితే అయిపోయింది. అందులో ఇంకా కొన్ని సామాన్లు అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత మిగతా సామాన్లు వచ్చేసి ఇంక తెలిసినాయి కదా, ఇంక శనగపప్పు మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ తీసుకుని వచ్చాను అనమాట. అయితే నా దగ్గర చాపింగ్ బోర్డ్ తెచ్చాను కదండి, ఇప్పుడు ఇలాంటి హుక్ అయితే ఉన్నదనమాట. ఆ చాపింగ్ బోర్డ్ ఏంటంటే ఇలా తగిలిస్తే బాగుంటది కదా అని చెప్పేసి ఆ హుక్ అంటిస్తున్నాను, నేను టైల్స్కి అస్సలు అంటుకోవట్లేదు. ఇంక చాలాసేపు ట్రై చేశాను కానీ తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంక తర్వాత అయితే మా హస్బెండ్ ఇంకా వాళ్ళకి సంబంధించిన సామాన్లన్నీ తీస్తున్నారండి. ఇంకా అవన్నీ తీసి ఇంకా ఆయన కింద ఆఫీస్కి వస్తారు కాబట్టి ఇంకా ఆఫీస్కి అయితే పట్టుకెళ్ళి ఇచ్చేస్తారనమాట. చూసారు కదా, ఆ గీసులు ఇవన్నీ తీసుకొచ్చాం కదా, ఇంకా అవన్నీ పట్టుకుని వెళ్తున్నారు. సో అది తర్వాత అయితే పిల్లలకి మధ్యలో పోనీ క్లాసులు అయితే వినిపిస్తున్నాను అనమాట. యూట్యూబ్లో వస్తాయి కదండి పోనీ క్లాసులు, అవి అయితే పెడుతున్నాను ఎక్కువ. సో అవి లెటర్స్కి ఏమేమి శబ్దాలు వస్తాయి ఏంటి ఇవన్నీ చూస్తున్నారు అనమాట. సో అదే ఇంక ఈవినింగ్ అయితే కిందకైతే వచ్చామండి సైకిల్ తొక్కడానికి. సో ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నదన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.